పంటల బీమా ప్రీమియం తక్షణమే చెల్లించండి. ఖరీఫ్లో నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని వైఎస్ జగన్ డిమాండ్. అసైన్డ్ రైతులపై చంద్రబాబు సర్కార్ కక్ష. ఫ్రీ హోల్డ్ అయిన భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేత. టీడీపీ నేతల మైనింగ్ దాహానికి కార్మికులు బలి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒకే రోజు 2 అమాయకుల మృతి. తిరువళ్లూరు ప్రమాదంపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి. తెలుగు విద్యార్థులు మరణించడం పట్ల విచారం. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా బెజవాడలో రౌండ్ టేబుల్ సమావేశం. వైఎస్ఆర్సీపీ బిల్లును వ్యతిరేకించడం పట్ల ముస్లిం నేతల హర్షం. స్వాతంత్ర దినోత్సవ ఖర్చులు పెంచేందుకు ఏపీ సర్కార్ అనుమతి. నిధులు మాత్రం పంచాయతీల జనరల్ ఫండ్ నుంచే వాడాలని మెలిక. తుంగభద్ర డ్యాం వద్ద కొనసాగుతున్న నీటి వృధా. 1,00,000 క్యూసెక్ల నీరు సముద్రం పాలు. నేడు రెండో రోజు తుంగభద్ర డ్యాంకు ఎక్స్పర్ట్ టీం. 19వ గేటు వద్ద తాత్కాలికంగా నీటిని ఆపేందుకు చర్యలు. విశాఖలో అర్ధరాత్రి సిపి శంఖబాత్ర బాగ్చి ఆకస్మిక తనిఖీలు. ఆర్కే బీచ్, వైఎంసీఏ బీచ్ల పరిశీలన. శాంతి భద్రతల పర్యవేక్షణ. కృష్ణా జిల్లా పోరంకిలో వెంకయ్యనాయుడు ఆత్మీయ సమావేశం. బాల్యం ఇప్పటిదాకా సంతృప్తిగా గడిపానన్న మాజీ ఉపరాష్ట్రపతి. అంబేద్కర్ విగ్రహ ఘటనపై ధర్మవరంలో దళితుల నిరసన. బాధ్యులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్. దక్షిణ కొరియాలో సీఎం రేవంత్ బృందం పర్యటన. నేడు రేపు సియోల్లో కీలక సమావేశాలు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో మంత్రి పొంగులేటి సమీక్ష. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలని ఆదేశం. నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలంలో మంత్రి ఉత్తమ్ పర్యటన. మిర్యాలగూడ నియోజకవర్గంలోని ఎత్తిపోతల పథకాలపై సమీక్ష. సమస్యల పరిష్కారం కోరుతూ సిద్దిపేటలో మున్సిపల్ కార్మికుల ధర్నా. సకాలంలో జీతాలు, పెండింగ్ పీఎఫ్ డబ్బులివ్వాలని డిమాండ్. తిరుమల ఘాట్ రోడ్లో మరోసారి చిరుత సంచారం. చిరుతను బంధించేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలం. నల్గొండ జిల్లా కట్టంగూరులో గంజాయి ముఠా అరెస్ట్. 18,000 విలువైన 740 గ్రాముల గంజాయి సీజ్. జూరాల ప్రాజెక్టుకు తగ్గిన వరద. 3 గేట్ల నుంచి నీటి విడుదల. ఇన్ఫ్లో 34,000 క్యూసెక్లు, అవుట్ఫ్లో 61,000 క్యూసెక్లు. నాగార్జున సాగర్ వద్ద తగ్గిన కృష్ణమ్మ వరద ఉధృతి. 12 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల. విజయవాడ ప్రకాశం బ్యారేజీకి పెరిగిన సందర్శకుల తాకిడి. పరవళ్లు తొక్కుతున్న జల సిరులను చూసేందుకు ఆసక్తి. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. స్వామి దర్శనానికి 14 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. కవిత బెయిల్ పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ. జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్ ధర్మాసనం విచారణ. హిమాచల్ ప్రదేశ్ వాగులో కొట్టుకుపోయిన కారు. 9 మంది మృతి, 2 గల్లంతు. ఉత్తర భారత్ను వణికిస్తున్న భారీ వర్షాలు. ఢిల్లీలో కుండపోత. రోడ్లు జలమయం. వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు. భూమికి అత్యంత సమీపంగా రానున్న PK2 గ్రహశకలం. గంటకు 31,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లుగా నాసా ప్రకటన. తెలంగాణలో మరో 2 రోజులు ఉరుములు మెరుపులతో వర్షాలు. ఏపీలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్.